సెప్టేట్ యూట్రస్ అంటే గర్భసంచిలో అడ్డుగోడ లేకపోతే గర్భసంచిలో పొర అంటాం అనమాట. ఈ సెప్టేట్ యూట్రస్ అనేది ఎందుకు వస్తుంది, సెప్టేట్ యూట్రస్ మనం ఎలా డయాగ్నోస్ చేస్తామని, ట్రీట్మెంట్ ఏముంటుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. నేను డాక్టర్ అర్చన. ఈ సెప్టేట్ యూట్రస్ గురించి మాట్లాడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను ఒక పేషెంట్ వచ్చిందండి, 25-year-old ఫీమేల్ అనమాట. అంతా షీ మ్యారీడ్ సిన్స్ 2 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. తనకి అంత ఫైన్, తనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, పీరియడ్స్ అప్పుడు ఏం ప్రాబ్లమ్స్ లేవు, లైక్ భార్య భర్తలు కలిసినప్పుడు ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ రొటీన్ చెకప్, ఎందుకు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తూ చూపించుకుందాం ఒకసారి డాక్టర్కి, గైనకాలజిస్ట్ చూపించుకుందాం అన్నట్టు తన దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్కి వెళ్తే అక్కడ మేడం స్కాన్ చేస్తే అల్ట్రాసౌండ్లో తనకి సెప్టేట్ యూట్రస్ అనేది బయటపడింది అనమాట. దాని ట్రీట్మెంట్ కోసం నా దగ్గరకు వచ్చిందనమాట. సో ఈ సెప్టేట్ యూట్రస్ అనేది అసలు యాక్చువల్లీ ఎందుకు వస్తుందంటే, ఇది ఒక కంజెనిటల్ ఎనామలీ ఆఫ్ ద యూట్రస్. అంటే పుట్టుకతోనే అది ఉంటుందన్నమాట. పుట్టుకతోనే గర్భసంచిలో ఒక గోడలాగా, అడ్డుపొరలాగా ఉంటుందన్నమాట. ఈ సెప్టేట్ యూట్రస్ ఎన్ని రకాలు? ఇది 2 రకాలు ఉంది. ఒకటి పార్షియల్ సెప్టేట్ అంటాము, అంటే కొద్దిగా ఉంటుంది, యూట్రస్ మొత్తం అంతా ఆక్యుపై చేయకుండా ఒక 1/3 కానీ 2/3 కానీ ఉంటుందన్నమాట. అండ్ ఇంకో సెకండ్ టైప్ వచ్చేసి కంప్లీట్ సెప్టేట్ యూట్రస్, అంటే గర్భసంచి పై భాగం నుంచి కింద భాగం వరకు కంప్లీట్గా సెప్టా అనేది ఆక్యుపై అయి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ సెప్టేట్ యూట్రస్ని మనం ఎట్లా డయాగ్నోస్ చేస్తాము, సెప్టేట్ యూట్రస్ వల్ల ఏం సిమ్టమ్స్ ఉంటాయి, పేషెంట్కి ఏం లక్షణాలు ఉంటాయని చూసుకుంటే, యూజువల్గా ఈ సెప్టేట్ యూట్రస్ అసిమ్టమాటిక్ అనమాట. అంటే దానివల్ల ఎటువంటి లక్షణాలు కూడా ఉండవు. బట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మాత్రం వన్ థింగ్, మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ అలానే 9 నెలలు నిండక ముందే డెలివరీ అయ్యే ఛాన్సెస్, అంటే ప్రీటర్మ్ డెలివరీ అంటాం, ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట సెప్టేట్ యూట్రస్ వల్ల. డయాగ్నోసిస్ అనేది ఎలా చేస్తాము ఈ సెప్టేట్ యూట్రస్ అని చూసుకుంటే, 3 రకాలుగా చేయొచ్చండి డయాగ్నోసిస్ దీన్ని. ఫస్ట్ వచ్చేసి హెచ్ఎస్జి, అంటే హిస్టోసాల్పింగోగ్రామ్ అంటాము, ట్యూబ్ టెస్ట్ అంటాం కదా. ఈ హిస్టోసాల్పింగోగ్రామ్లో ఎలా కనపడుతుంది అంటే, గర్భసంచిలో ఒక ఏదో గోడ ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. బట్ ఈ హెచ్ఎస్జి వల్ల మనకి బైకార్నువేట్ యూట్రస్కి సెప్టేట్ యూట్రస్కి మధ్య డిఫరెన్స్ అనేది ఏర్పడదు. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ టూల్ వచ్చేసి 3D సోనోగ్రఫీ అంటాం, 3D ట్రాన్స్వెజైనల్ సోనోగ్రఫీ అంటాం అనమాట. ఇప్పుడు కరెంట్లీ ఉన్న టెక్నిక్స్తో 3D ట్రాన్స్వెజైనల్ సోనోగ్రఫీ ఈజ్ ద గోల్డ్ స్టాండర్డ్ అనమాట. అంటే 3D స్కాన్లో మనము ఈ సెప్టమ్ యొక్క థిక్నెస్ ఎంత ఉంది, దాని లెంత్ ఎంత ఉంది, కంప్లీట్ ఉందా, పార్షల్ ఉందా, అన్ని డీటెయిల్స్ మనకి ఏర్పడతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంఆర్ఐ. ఈ ఎంఆర్ఐ అనేది ఇంతకు ముందు కాలంలో బాగా ఎక్కువగా వాడేవాళ్ళండి. బట్ ఇప్పుడు 3D ట్రాన్స్వెజైనల్ సోనోగ్రఫీ వచ్చిన తర్వాత 3D సోనోగ్రఫీతోనే ఈ డయాగ్నోసిస్ అనేది 100% అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ట్రీట్మెంట్ పార్ట్కి వచ్చి ఏంటంటే, సెప్టమ్ అనేది యూజువల్లీ ఇట్స్ ట్రీటెడ్ బై హిస్ట్రోస్కోపిక్ ప్రొసీజర్స్. హిస్ట్రోస్కోపిక్ సెప్టల్ రిసెక్షన్ అంటాం అనమాట. అంటే హిస్ట్రోస్కోపికల్లీ మనము చిన్న కెమెరాని లోపలికి తీసుకెళ్ళి, గర్భసంచి లోపలికి తీసుకెళ్ళి సెప్టమ్ని ఒక సిజర్స్తో కానీ లేకపోతే ఒక హుక్తో కానీ దాన్ని కట్ చేస్తామన్నమాట. యూజువల్లీ 90% ఆఫ్ ద కేసెస్లో ఒకటే సిట్టింగ్లో అయిపోతుంది ఈ సెప్టల్ రిసెక్షన్ అనేది. బట్ కొంతమందిలో ఎవరికైతే పెద్ద సెప్టమ్ ఉంటుందో వాళ్ళకి మాత్రం సెకండ్ సిట్టింగ్ అనేది అవసరం పడచ్చు. రీలుక్ హిస్టోస్కోపీ అంటాము. యూజువల్లీ రీలుక్ హిస్టోస్కోపీ అనేది ఒక 4 to 6 weeks తర్వాత మళ్ళీ పోస్ట్ చేసుకుంటాం అనమాట. సో ఈ సెప్టల్ రిసెక్షన్ తర్వాత కూడా కొంతమంది పేషెంట్స్ నా దగ్గరికి, రిసెప్షన్ అయిన వాళ్ళు నా దగ్గరికి వచ్చి స్కాన్లో ఇంకా సెప్టమ్ ఉంది మేడం అని కూడా చెప్తూ ఉంటారు. సో దీన్ని రెసిడ్యువల్ సెప్టమ్ అంటాం. రెసిడ్యువల్ సెప్టమ్ అనేది లెస్ దాన్ 1 centimeter ఉంటే కనుక దానికి మనం ఎటువంటి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని మళ్ళీ ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ మోర్ దాన్ 1 centimeter, అంటే 1 centimeter కంటే ఎక్కువ ఉంటే కనుక దాన్ని మళ్ళీ రిసెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ సెప్టమ్ వల్ల మెయిన్గా ఏముంటుందంటే మిస్క్యారేజెస్, ఎర్లీ మిస్క్యారేజెస్, 3 నెలల లోపలే పిండం అనేది అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఎందుకంటే బేబీ డెవలప్మెంట్ అయ్యే స్టేజెస్లో 6 weeks తర్వాత బేబీ బ్లడ్ సప్లై కానీ న్యూట్రిషన్ కానీ అన్నీ మదర్ నుంచి, గర్భసంచి నుంచి వస్తాయన్నమాట. సపోజ్ ఈ పిండం వెళ్ళి సెప్టమ్ మీద అతుక్కుంటే కనుక, సెప్టమ్ ఈజ్ ఫైబ్రస్ స్ట్రక్చర్ అనమాట. సెప్టమ్కి బ్లడ్ సప్లై ఉండదు. సో సెప్టమ్కి బ్లడ్ సప్లై ఉండదు కాబట్టి అందులో నుంచి దానికి బేబీ బ్లడ్ సప్లై తీసుకోలేదు. అటువంటి ప్రెగ్నెన్సీస్ అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి.